నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు జిల్లాలో నిర్వహించనున్న బంగారు బాలోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లాలోని బాలల మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించిన కలెక్టర్ ఇక వివరాలకు వెళ్తే జిల్లాలోని బాలల మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహ రహిత, ప్రకాశం, అక్షర చైతన్య, ఆరోగ్యప్రదమైన జిల్లా కోసం బంగారు బాల్యం కార్యక్రమం రూపొందించినట్లు వివరించారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు జిల్లాలో నిర్వహించనున్న బంగారు బాలోత్సవం కార్యక్రమాన్ని ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రారంభించారు. వంకలు నగర మేయర్ గంగడ సుజాత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ రామాంజనేయులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఏఎస్ సాధించాలన్న కోరిక తనకు 3వ తరగతిలోనే కలిగిన విషయాన్ని జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు. భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉండాలనే ఆలోచన చిన్నప్పుడే కలిగించి ఆ దిశగా ప్రోత్సహిస్తే లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. ఈ రోజు ఇక్కడ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు చిన్నారులు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనాలు. అంత చక్కటి పర్ఫార్మెన్స్ ఇక్కడ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నాకు అంత ఎక్కువ ఎనర్జీ వచ్చేసింది. ఇక్కడ మాట్లాడిన పిల్లలు కూడా చైల్డ్ రైట్స్ గురించి అంత బాగా మాట్లాడారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మీ అందరికీ కూడా బంగారు బాల్యం గురించి ఇక్కడ చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. బంగారు బాల్యం అంటే ఏంటి, తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఈ వార ఉత్సవాలు చేస్తున్నామో ప్రతి ఒక్క రోజు కూడా ఒక థీమ్ తీసుకుని అన్ని స్కూల్స్ లో కూడా వివిధ కాంపిటీషన్స్ పెట్టడం, అదే విధంగా ప్రతి స్కూల్స్ లో కూడా బాల పంచాయత్స్ ఏర్పాటు చేయించడం, అడోలసెంట్ గర్ల్స్ క్లబ్స్ ఏర్పాటు చేయించడం, గ్రామ స్థాయిలో బంగారు బాల్యం కమిటీస్ ద్వారా అందరూ స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేసి చైల్డ్ రైట్స్ గురించి, చైల్డ్ ప్రొటెక్షన్ గురించి, ముఖ్యంగా వల్నరబుల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి కోసం మనం ఏమేం చేయాలి, ప్రతి ఒక్క వల్నరబుల్ చిల్డ్రన్ కూడా ఒక డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి మనం వారిని లైఫ్ లో ఎంత బాగా చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ చెప్పినట్టు ఈ బంగారు బాల్యం ముఖ్య ఉద్దేశం మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క 0 నుంచి 18 ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకు హ్యాపీ, హెల్తీ, సేఫ్, సెక్యూర్ అండ్ ఎంపవర్డ్ చైల్డ్హుడ్ ఇవ్వాలి. అంతే. ఇది వంకలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ ప్రతి ఆడబిడ్డను 18 ఏళ్లు నిండే వరకు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. జీవించడమే కాదు, బాలులకు గౌరవం కలిగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మనము మన పిల్లల వైపు ఎలా ఉంటున్నాము, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏం చేస్తున్నాము, ముఖ్యంగా మనము ఇంటి దగ్గర నుంచి రావాలి. ఇదంతా తల్లిదండ్రులు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల వైపు ఎలా ఉన్నారు, వాళ్ళు అల్లరి చేస్తున్నారా, స్కూళ్ళు పంపిస్తున్నారా, లేదంటే వాళ్ళ భవిష్యత్తు కోసం బంగారు బాల్యం బాగా జరగాలని వాళ్ళ పిల్లల్ని మరి స్కూల్స్కి పంపిస్తున్నారా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ 1 అవర్ నుండి 1.5 అవర్ ఇక్కడ కూర్చొని ఉన్నాం. మేము చూస్తాం కవి గారు, నేను అంటే మీ అందరూ కూడా పిల్లలు 1 గంట కరెక్ట్గా కూర్చోలేదు. ఎందుకంటే వాళ్ళు ఆడిపాడే వయసు, తిరగాలి ప్రతి పీరియడ్. అందుకే 45 నిమిషాలు పీరియడ్ టైం మనకి స్కూల్స్లో ఒక్కొక్క పీరియడ్ 45 నిమిషాలే ఉంటుంది. ఎందుకంటే ఒకే సబ్జెక్ట్ అదే రకంగా చెప్తా ఉంటే ఏమవుతుందంటే బోర్ పడుతుంది. అందుకని ఒకసారి తెలుగు ఉంటుంది, తెలుగు తర్వాత మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, అంటే రకరకాల సబ్జెక్ట్స్. అంటే మనకి డైవర్షన్ అనమాట. మన మైండ్ ఎప్పుడు కూడా
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు మాట్లాడుతూ బాలల హక్కులకు సంబంధించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయాధికార సంస్థ అందిస్తున్న సేవల గురించి వివరించారు. మనకి ఎక్కడ ఏ సమస్య అయినా కానీ మనం చట్టపరంగా హక్కు పొందుకోగలిగి ఉండి ఆ హక్కు పొందుకోలేకపోతే గనక మనం 15100 151 ఇది టోల్ ఫ్రీ నంబర్. మనకి ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా సమాధానం చెప్తారు. పిల్లలైనటువంటి మీరు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎక్కడ ఏ బాధ కలిగినా ఉండిపోకుండా పెద్దలకు తెలియజేయడం, సరైన వాళ్ళకి లేని పక్షంలో ఈ నంబర్ కాల్ చేసి చెప్పినా కానీ మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అట్లాగే ప్రతి ఊర్లోనూ ఎక్కడైతే కోర్టు ఉంటుందో ఆ కోర్టు ప్రాంగణంలో ఒక న్యాయ సేవాధికార సంస్థ అనేది ఉంటుంది. ఆ సర్వీసెస్ మనం సామాన్యమైనటువంటి మనం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని బలహీనులైన వాళ్ళు బలవంతులుగా మారి సమాజంలో అందరూ సమానత్వం వచ్చే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే మేడం గారు ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ బంగారు భాగ్యం ప్రోగ్రాం కూడా ఎంతో ఉన్నతమైన ఆలోచనతోటి ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో బంగారు బాల్యం నోడల్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ మాధురి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, మేయర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాంతి కపోతాలను ఎగరవేశారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లాలో ఘనంగా ప్రారంభమైనాయి. జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాతతో కలిసి ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జెండా ఊపి వారోత్సవాలను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 66 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో ఒంగోలు కాకుండా మిగిలిన 65 శాఖ గ్రంథాలయాల్లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమైనాయి. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను కూడా జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచిన వివిధ రకాల పుస్తకాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం రిఫరెన్స్ విభాగాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో స్వయంగా మాట్లాడారు. అదే సమయంలో పలువురు అభ్యర్థులు మీరు ఇంజనీరింగ్ చదివి సివిల్స్ ఎలా సాధించారని అడిగారు. వారి ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా చక్కగా సమాధానాలు చెప్పి వారిని మరింతగా ప్రోత్సహించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణనాయక్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఉన్న క్వశ్చన్స్ తీసుకుని మీరు రాసి ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ టైంలో మీకు ఈజీగా ఉంటుంది. సో ఎగ్జామ్లో ఉన్నప్పుడు యూ బి మోర్ కంఫర్టబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ కనీసం మీకు ఎగ్జామ్లో ఒక 100 మార్క్స్ కనుకోండి, 100 మార్క్స్లో ఈవెన్ ఒక 50 మార్క్స్ 60 మార్క్స్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉన్న రిలవెంట్ క్వశ్చన్స్ అలా వచ్చి ఉంటేనే యూ విల్ బి ఏబుల్ టు ఫినిష్ ఇట్ ఫాస్ట్. మిగతా 40 మార్క్స్ ఉన్నది మీరు కొద్దిగా టైం తీసుకుని అలా రాస్తారు, కొద్దిగా ఇర్రెలవెంట్గా కూడా ఉండవచ్చు. బట్ ఈ 60 మార్క్స్ వుడ్ బి హ్యాండీ ఫర్ యూ. సో అలా చేస్తే మీకు ఎవ్రీడే రిటర్న్ ప్రాక్టీస్ పాత క్వశ్చన్ పేపర్స్ని పెట్టుకుని అది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి వాస్ట్గా రీడ్ చేయడం. బట్ ఎంత రీడ్ చేసినా అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రైట్. మీరు రాస్తేనే మార్క్స్ వస్తాయి. సో యూ నీడ్ టు క్లియర్ దట్ ఎగ్జామ్ అండ్ గెట్ ది జాబ్ కదా. సో అలా కొద్దిగా ఫోకస్ చేసుకుంటే విద్యార్థులు చిన్ననాటి నుండే గ్రంథాలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా ఉద్బోధించారు. గ్రంథాలయాలకు వెళ్లి అక్కడి పుస్తకాలను చదవడం ద్వారా కెరియర్కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ గ్రంథాలయం చూస్తుంటే తాను చదువుకున్న రోజులు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు.
స్కూల్ స్టడీస్ సమయంలో ప్రతి ఆదివారం తను గ్రంథాలయానికి వెళ్లి చదువుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంజనీరింగ్ చదివే సమయంలో కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రస్తావించారు. IAS, IPS గ్రూప్స్ ఇలా ఏ పోటీ పరీక్ష రాయాలన్నా అందుకు సంబంధించిన పుస్తకాలు దొరికే గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 57th నేషనల్ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ప్రకాశం జిల్లా గ్రంథాలయంలోనే ఫంక్షన్ స్టార్ట్ చేశాము. సో ఇక్కడ ఎక్కువ మంది రీడర్స్ కూడా వచ్చి ఉన్నారు. వారికి లైబ్రరీ తర్వాత రీడింగ్ హ్యాబిట్ గురించి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న లైబ్రరీలో ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి తయారు చేస్తున్న వారు ఉన్నారు. ఇక్కడ ఈ లైబ్రరీలోనే అరౌండ్ 6 lakhs బుక్స్ ఉంది అని మన సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 65,000 మెంబర్స్ ఈ లైబ్రరీలో జాయిన్ అయి ఉన్నారు. ఇక్కడ లైబ్రరీకి కావాల్సిన కొన్ని సదుపాయాలు అడగడం జరిగింది. దానికి కూడా త్వరలోనే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవి అన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ సందర్భంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న అందరినీ కూడా అందరు పిల్లలు ముఖ్యంగా ఈరోజు నేషనల్ చిల్డ్రన్స్ డే కూడా పిల్లలు అందరూ కూడా రీడింగ్ హ్యాబిట్ని అలవర్చుకోవాలని ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడు లాంటిదన్నారు. తాను చదువుకునే రోజుల్లో గ్రంథాలయాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో తెలియజేశారు. ప్రస్తుతం గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లకు అలవాటు పడి గ్రంథాలయాలకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. గ్రంథాలయాలకు వచ్చే వారికి విజ్ఞానంతో పాటు కెరియర్కు మంచి బాటలు పడతాయని తెలిపారు. మన గౌరవ కలెక్టర్ గారు అంటారు గారికి, అలాగే మన పీడీ గారికి, అలాగే ఉన్నటువంటి మరి గ్రంథాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు నమస్కారాలు. అలాగే ఇక్కడ విద్యున్నారు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. గ్రంథాలయానికి మన ఒంగోలుకి చాలా చరిత్ర ఉంది. దాదాపుగా మనకి ఇక్కడ లైబ్రరీ ఏర్పాటైంది నేటికి 50 సంవత్సరాలు పూర్తయి 51 కూడా రావడం జరిగింది. అయితే ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడిగా సమానం. ఇది మాకు తెలిసినటువంటి విషయం. గతంలో అంటే మనకి ఇప్పుడు సెల్ ఫోన్ రాని టైంలో ప్రతి ఒక్కరి చేతిలో ఒక ప్రయాణానికి వెళ్ళాలన్నా అంటే లాంగ్ జర్నీ ఉండదు, ట్రైన్ ఎక్కుతాము, టైం పాస్ కోసం ఒక బుక్ చదివేవాడు. అలాగే ఖాళీ టైమ్స్లో పత్రికలు అప్పట్లో చాలా పత్రికలు ఉండేవి, అవన్నీ చదివేవాడు. అవన్నీ కూడా ఇంచుమించుగా ఇప్పటి ఇంటికి న్యూస్ పేపర్లు వస్తాయి, కానీ అప్పట్లో న్యూస్ పేపర్లు ఇంటింటికి రాని రోజుల్లో అయితే అందరూ లైబ్రరీకే వచ్చి న్యూస్ పేపర్ చదివేవాడు. ఏమంటే కదా, ఎక్కువగా న్యూస్ పేపర్ చదవాలన్న లైబ్రరీకి వచ్చేవాడు. పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కూర్చోవాలి, గంట సేపు అక్కడ ఉంటే బుక్స్ అన్ని చదివి తర్వాత ఇళ్ళకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమవుతుందంటే లైబ్రరీకి వచ్చేవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. బుక్స్ అయితే 6 లక్షల పుస్తకాలు ఉన్నాయి మన గ్రంథాలయంలో. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఒంగోలు నగర మేయర్ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుత కాలంలో లివర్ వ్యాధులు ఎక్కువగా సంభవిస్తున్నాయని, వాటి పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెన్నై గ్లీనికల్స్ వైద్యశాల వైద్య నిపుణులు, లివర్ మార్పిడి నిపుణులు డాక్టర్ పివి రజనీకాంత్ అన్నారు. ఒంగోలులోని స్థానిక సుందరయ్య భవనం రోడ్లో గల ఏషియన్ హాస్పిటల్ నందు పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 2వ గురువారం ఒంగోలు నందు ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుందని అన్నారు. ఒకప్పుడు మహానగరాలకు పరిమితమైన ఈ లివర్ మార్పిడి విధానాన్ని పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత కాలంలో మద్యపానం సేవించడం, హైపర్టేస్, బీసీ, వ్యాయామం లేకపోవడం, ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సమస్యలు తలెత్తుతాయని తెలియజేశారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి తగు చికిత్సను తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడవచ్చునని, లేకుంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
మందులతో వ్యాధి నయం కాని పక్షంలో దాతల ద్వారా లివర్ మార్పిడి చికిత్స చేయవచ్చునని తెలిపారు. లివర్ మార్పిడి విధానం 92 నుంచి 95% సక్సెస్ రేట్లో ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ చికిత్స విధానానికి ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ప్రజలందరూ ప్రతిరోజు తప్పక వ్యాయామం చేయడంతో పాటు తమ ఆరోగ్య పరీక్షలను తరచుగా పరిశీలించుకుంటూ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. లివర్ మార్పిడి చికిత్స పొందిన వారు మాట్లాడుతూ తాము లివర్ వ్యాధి సమస్యతో బాధపడుతున్న తరుణంలో ఒంగోలు డాక్టర్ రజనీకాంత్ను సంప్రదించడం జరిగిందని అన్నారు. మహానగరాలలో భారీ ఖర్చుతో కూడుకున్న ఈ చికిత్సను అతి తక్కువ ఖర్చుతో చేయడం జరిగిందని తెలిపారు. తమ కుటుంబ సభ్యులే ముందుకు వచ్చి కాలేయాన్ని ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం తాము జీవితాన్ని యథావిధిగా పొందుతున్నామని తెలియజేశారు. ఇంతటి చికిత్సను విజయవంతంగా నిర్వర్తించిన డాక్టర్ రజనీకాంత్కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస వర్ణతో పాటు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. లివర్ దెబ్బతింటే లివర్ సిరోసిస్ అంటారు. దాంట్లో 3 దశలు ఉంటాయి. మొదటి దశలో మాత్రలతో సరి అవుతుంది. 2-3 దశల్లో మాత్రలతో సరికాదు. అలాంటి పరిస్థితుల్లో ఓన్లీ మార్గం వచ్చి లివర్ మార్పిడి. అంటే లివర్ మారుస్తేనే ఆ వ్యక్తి లేదా పేషెంట్ బతుకుతాడు, లేదంటే అతను చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ లివర్ మార్పిడి అనేది 2వ లైఫ్ ఇచ్చినట్టు, పునర్జన్మ ప్రసాదించినట్టు. సో ఈ అవకాశం ఇప్పుడు మీకు దగ్గరలోనే, అంటే చెన్నైలోనే పెద్ద హాస్పిటల్స్లోనే చేయగలుగుతాం. ఇట్లాంటి ఈ లివర్ మార్పిడి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి సొంత వాళ్ళు సగం లివర్ డొనేట్ చేస్తారు. అది దానికి ఎగ్జాంపుల్ మీకు మీ ముందున్న శ్రీనివాసరావు గారు. ఆయన వాళ్ళ అబ్బాయి సగం లివర్ డొనేట్ చేశాడు. సగం లివర్ డొనేట్ చేసిన తర్వాత ఈయన ఫుల్ లివర్ తీసేసి ఆ లివర్ అమర్చడం జరుగుతుంది. ఈ ప్రక్రియ దాదాపు 10 గంటలు, దాదాపు 20 నుంచి 30 మంది డాక్టర్లు దీంట్లో పాల్గొంటారు. ప్లస్ దీనికి స్పెషల్ పరికరాలు ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. సో ఇది 1.5 సంవత్సరం క్రితం చేసాము. మేడం చెప్పినట్టు లివర్ చెడిపోతే అమ్మోనియా అంతా బ్రెయిన్కి వెళ్ళి కన్ఫ్యూజన్ కోమాలో వెళ్ళినప్పుడు ఈ కొత్త లివర్ పెడితే నార్మల్గా అయ్యి ఆయన రికవర్ అయ్యి ఇప్పుడు 1.5 ఇయర్గా అందరిలాగే ఉన్నాడనమాట. ఇది లివింగ్ డొనేషన్ అంటారు. అంటే సజీవ దాత నుంచి లివర్ సేకరించే ప్రక్రియ. రెండోది వచ్చి దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్స్లో, ఏదైనా పెద్ద యాక్సిడెంట్స్లో బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే మన మెదడు చనిపోయి ఉంటుంది, మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు చాలామంది ఇలా జరుగుతుంది. ఇది బాగా అవేర్నెస్ కూడా వస్తుంది ఇప్పుడు ప్రజల్లో. అంటే బ్రెయిన్ చనిపోయి ఉంటుంది, ఆ వెంటిలేటర్ మీద పెట్టి మిగతా అవయవాలన్నీ బతుకుంటాయి. 5 మందికి ప్రాణం పోతుంది అన్నమాట. ఒక లివరు, తర్వాత గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఇవన్నీ సేకరించి వాటిని పేషెంట్స్కి అమర్చడం జరుగుతుంది. లివర్ మార్పించుకోవాలంటే ఫస్ట్ కొన్ని టెస్టులు చేయించుకోవాలి, తర్వాత డోనర్ని వెతుక్కోవాలి, ఆ తర్వాత లివర్ మార్పిడి చేయించుకోవాలని సార్ చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం జరిగిందనేది సార్ చెప్తారు, సార్ మాటల్లో విందురు కానీ. సో అది హనుమంతరావు గారి గురించి. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు, ఆయన ఫస్ట్ సంఘమిత్రాలో కోమాలో అడ్మిట్ అయ్యారనమాట. ఎందుకు అంటే లివర్ పూర్తిగా చెడిపోవటం వల్ల సీరం అమోనియా పెరిగి ఆయన తలకి ఎక్కటం వల్ల ఆయన మన ధ్యాసలో లేకుండా అడ్మిట్ అయ్యారు. అప్పుడు ఆ ట్రీట్మెంట్తోనే ఆయన రికవర్ అయ్యారు. కానీ తర్వాత ఏంటంటే మళ్ళీ అదే సమస్య ఆయనకు వస్తుందన్నమాట. సో పద్దాకలా వస్తుంది మేడం, ఏంటి పరిష్కారం అని అప్పుడు అడిగినప్పుడు చెప్పాను, దీనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషనే పరిష్కారం అని చెప్పగానే ఆయన అంతా మేము పెట్టుకోలేం మేడం అన్నారు. అప్పుడు సారు దగ్గర పంపించి మీకు చాలా తక్కువలో చేయిద్దాము అని చెప్తే వాళ్ళ అబ్బాయి ముందుకు వచ్చారు లివర్ ఇవ్వటానికి. ఇప్పుడు మీ ముందున్నారు కదా, లివర్ మార్పించుకొని ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నారు. సో అదనమాట. సో ఇనీషియల్గానే అంటే మరీ ప్రాణాపాయ స్థితికి రాకముందే మనం దాన్ని కనుక్కొని మనం కరెక్ట్గా ఆ లైన్లో కనుక వెళ్తే లివర్ మార్పించుకున్నా కానీ బాగానే ఉంటారని ఎగ్జాంపుల్స్ అనమాట. డాక్టర్ గారి సెలవు వల్ల మానస డాక్టర్ గారు బతికించింది. నువ్వు పో అని చెప్పి నన్ను వెనుక్కుండి యాక్షన్ హాస్పిటల్కి నేను నిజంగా రుణపడి ఉన్నా. డాక్టర్ గారు అంటే రజనీకాంత్ డాక్టర్ గారు దేవుడు. అట్లాంటి పరిస్థితిలో నేను ఈరోజు ఉండటం జరిగింది. ఈరోజు చాలా హెల్తీగా ఉన్నాను. నాకు అసలుకి ఈరోజు
పునర్జన్మ ప్రసాదించినటువంటి డాక్టర్లకి నేను మనసా వాచ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి జనానికి నేను చెప్పేది ఏంటంటే, లివర్కి సంబంధించినటువంటి వ్యాధులు కాస్ట్లీ అనుకుంటాం, కానీ వాళ్ళే గవర్నమెంట్కి ఎస్టిమేషన్ లెటర్ పంపి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా వాళ్ళు నిజంగా సౌకర్యం అనేటువంటిది చాలా హెల్ప్ చేస్తున్నారు. అటువంటి హెల్ప్ నేను ఎస్సీఎన్లో కూడా చూపించాను. ఎస్సీఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో డాక్టర్ నాగేశ్వర రెడ్డి కాడ చాలా డబ్బులు తట్టుకోలేని పరిస్థితి. మందు తాగటం వల్ల ఎక్కువ లివర్ డ్యామేజ్ అయిపోయింది. నేను ఇంకా హాస్పిటల్లో ఇక్కడ 2-3 హాస్పిటల్ చూపించాను. 4వ హాస్పిటల్ ప్రకాశం హాస్పిటల్ వాళ్ళు చేర్చుకోలేదు. తర్వాత మేడం గారు నాకు దేవతలా కనిపించి ట్రీట్మెంట్ తీసుకొని సంఘమిత్ర హాస్పిటల్కి పంపించారు. ఒక రోజుల్లో ఉంచుకొని తర్వాత తగ్గింది, క్లియర్ అయిన వెళ్ళిపోతానంటే వెళ్ళటం కాదు సీను, మీరు రండి. ఆయన ఒక రోజు తీసుకొచ్చి మేడం గారు రజనీకాంత్ సార్ని పిలిపించి మాట్లాడించారు. అంత డబ్బు నేను పెట్టలేను అంటే రజనీకాంత్ సార్ 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ సీఎం పవన్ కింద ఇప్పిస్తాను, తక్కువైన చూసుకొచ్చినా అన్నాడు. మా సన్ను నేను ఇస్తాను నాన్న ఎవరు నీకు సేవించుకో అని చాలా ఇదిగా చెప్పాడు. మేము ఆ పరిస్థితులు అక్కడికి వచ్చాము. మేడం గారు పంపించిన దయా దాక్షిణాల వల్ల ఇవాళ నేను బతుకున్నా అంటే కారణం రజనీకాంత్ గారు మేడం గారు, లేకపోతే నేను లేను. మా కొడుకు బాగానే సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు, జాబ్ ట్రై చేస్తున్నాడు, నేను వ్యాపారం చేసుకుంటూ బాగానే ఉన్నాను. జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బంగారు బాలోత్సవాలు ప్రారంభమైనాయి. అందులో భాగంగా ఒంగోలులోని జీజీహెచ్లో నర్సింగ్ విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, ఆర్ఎంఓ మాధవిలత, నర్సింగ్ సూపరింటెండెంట్లు అనంతలక్ష్మి, ధనలక్ష్మి, ఇన్స్పెక్షన్ కంట్రోల్ టీఎం రవణ నాయక్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూను ఆదర్శంగా తీసుకొని యువత రాజకీయాల్లోకి రావాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. జవహర్లాల్ నెహ్రూ 136వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి తొలి ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తి నెహ్రూ అని కొనియాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోరాటం వెలకట్టలేనిదని అన్నారు. నెహ్రూ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్, సంతృప్తులపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాలపర్తి విజయశ్రాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు కైపు వెంకటకృష్ణారెడ్డి, షేక్ రసూల్, ఉంగరాల శ్రీనివాసులు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ తొలి ప్రధాని, స్వాతంత్ర ఉద్యమ నేత, చాచా నెహ్రూగా మనందరం గౌరవంగా పిలుచుకున్నటువంటి పండిట్జీ జవహర్లాల్ లాల్ నెహ్రూ గారి 136వ జయంతి వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా మరి జరుపుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో, అలాగే పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఆయన యొక్క జయంతి వేడుకల్ని మరి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మనందరం ఒకసారి నెహ్రూ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక పర్యాయాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ఏ విధంగా ఆయన యావత్ ఆస్తిని దేశ స్వాతంత్ర ఉద్యమంలో నీళ్లప్రాయంగా ఖర్చు పెట్టి చివరికి జైలు జీవితం కూడా దాదాపు నాకు తెలిసి 9 పర్యాయాలు మరి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి మరి నెహ్రూ గారు. ఈ దేశ స్వాతంత్రం కోసం 9 సార్లు జైలుకి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి ఆయన ఆస్తులను సైతం పార్టీ కోసం దారదత్తం చేసిన మహోన్నత వ్యక్తి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా, 4 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ దేశానికి ఎన్నో సేవలు అందించి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి ఆరోగ్య ప్రణాళికలు రూపొందించి ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియాగా కీర్తి పొందిన మహోన్నత వ్యక్తి నెహ్రూ గారు. ఆయన ఆశయాలను ఎప్పుడు కొనసాగిస్తామని చెప్పి, ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్పి తెలియజేసుకుని మన భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకుంటూ ఉన్నాము. మరి జవహర్లాల్ నెహ్రూ అంటే స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధాని మాత్రంగానే మనం గుర్తు చేసుకుంటే సరిపోదు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, గొప్ప తెలివైన వ్యక్తి, ఎంతో ఉన్నత చదువులు చదివి ఉన్నత కుటుంబంలో జన్మించినా కూడా దేశ స్వాతంత్రం కోసం వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆయనకున్నటువంటి వరల్డ్ విజన్తో మరి భారతదేశానికి స్వాతంత్రం తెప్పించడంలో ఎంతో కృషి చేశారు. అట్లాగే మరి స్వతంత్రం వచ్చిన టైంలో మనందరికీ కూడా తెలుసు, ఆ రోజు దేశ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా మనందరికీ తెలుసు. మరి వాటన్నిటికీ తగినట్టుగా సరైన పాలసీలు రూపొందించి మరి విద్యను ప్రోత్సహించేందుకు ఐఐటీలు కానీ, ఎన్ఐటీలు కానీ వీటన్నిటిని స్థాపించి ఇస్రోను కూడా మరి నెహ్రూ గారు స్థాపించడం జరిగింది. సిపిఎం ఒంగోలు నగర 13వ మహాసభలను ఒంగోలు పట్టణం నందు నిర్వహిస్తున్న తరుణంలో నగరంలో ర్యాలీ చేపట్టారు. సిపిఎం ఒంగోలు కమిటీ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్ర పేరుతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. మహాసభలను ఉద్దేశించి జరిగిన ర్యాలీ నందు సిపిఎం నగర కార్యదర్శి రమేష్ తో పాటు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. భారత తొలి ప్రధాని
జవహర్ లాల్ నెహ్రూ 136వ జయంతి పురస్కరించుకుని వంగూరులోని విద్యుత్ భవన్లో విద్యుత్ శాఖ అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు దేశానికి చేసిన సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సుబ్బారావు, పిఓ సాంబశివరెడ్డి, హెడ్ క్లర్క్ ఆంజనేయ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. ఆయన మొట్టమొదటి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం ముందు స్వాతంత్రం ప్రకటించడానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించారు ఆయన. ఆ తర్వాత కూడా పూర్తిగా మన రాజ్యాంగాన్ని మనం రచించుకొని అమలు చేసుకున్న తర్వాత కూడా ఆయన ప్రధానిగా కొనసాగారు. ఆ విధంగా 3 సార్లు మళ్ళీ గెలిచి 3, 5, 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఏకంగా ప్రధానమంత్రి పదవి వరుసగా చేశారు. ఆయన ఒక గాంధీ గారు అహింసాయుతంగా స్వాతంత్రం కోసం పోరాడే దానిలో ఈయన యొక్క చొరవ సపోర్టు ఆయనకు చాలా ఉంది. మన ముఖ్యంగా గాంధీ గారికి ఎక్కువ పేరు ఉంది ఈయనకన్నా, కానీ వెనకాల ఈయన కూడా ఎప్పుడు కూడా ఈయన చాలా ధనవంతుడు, మరి చాలా తెలివిగలవాడు, పండితుడు. అయినా కూడా ఆయనకి ఈ స్వాతంత్రం పోరాటంలో పాల్గొనడం లేకపోతే ఈ కష్టాలన్నీ అనుభవించడం అనేది అవసరం లేదు. కానీ దేశం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రం తెచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించారు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు. వంగూరు నగరంలోని దక్షిణ బజార్లో గల పురాతన శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో తులసి కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా సన్నిధికి విచ్చేసిన మహిళలు ముందుగా చిలుకు దంచారు. అనంతరం అర్చకులు ప్రాంగణంలో ఆసీనులైన మహిళలచే కుంకుమార్చనను జరిపించారు. ఆపై మాల మార్పిడితో తులసి కళ్యాణాన్ని జరిపించి క్రతువును ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు, అర్చకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం బ్రహ్మ విజ్ఞానం ప్రత్యక్షం బ్రహ్మాసి శాంతి ఇది సహస్రధారయా స్థాపయామి. ఓం మగ్నిర్బోధాదిపతి ప్రతిజ్ఞాయ ఆభరణాలు సమర్పించరా. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం పద్మాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయ విలాసిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. వదనాయ నమః. ఓం నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం యక్షకర్తవ సంవిత్త రంగ విదురకాను
ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.